నిన్నీయాల నీతి నిజాయితీ ఉన్న మనుషులు భూతద్దం పెట్టుకొని చూద్దామన్నా అవపడతలేరు భూమి మీద. ఛాన్స్ దొరికితే మందిని ముంచుదామని చూసేటోళ్ళే ఎక్కువయ్యారు. కానీ ఇంకా భూమి మీద నీతి నిజాయితీలు బతికున్నాయంటే వాటిని బతికిచ్చే గిసుంటి పుణ్యాత్ములు కొంతమంది ఉన్నట్టే ఉన్నారు ఆడాడ. ముచ్చటేందంటే మెదక్ జిల్లా తూప్రాన్ మండలం అల్లాపూర్లో ఉండే ఈ నరసింహులు అనేట ఆయన బిడ్డ పెళ్లి రోజుందని 2 బంగారు నెక్లెస్లు వేపించుకొని ఆ బిడ్డోళ్ళ అత్తగారికి అప్పగిద్దామని దొంతిలో ఉండే ఇయ్యపురాల ఇంటికి బండి మీద పోతున్నట. అయితే బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ కాడ స్పీడ్ బ్రేకర్ ఎత్తేసేటాళ్లకు ఆ బండికి పెట్టుకున్న బంగారం బాక్సులున్న బ్యాగు ఎగిరిపడ్డదట. అది చూసుకోకుండా అట్లనే వెళ్ళిపోయినట. ఇక జరిసిపోయినాక అటుకే వస్తున్న ఈ కృష్ణ అనటాయన ఆ బ్యాగ్ చూసి ఛాయ్ హోటల్ నడుపుతున్న నాగరాజు తోటి రోడ్డు మీద పడున్న ఆ బ్యాగ్ ముచ్చట చెప్పంగానే ఏముందో చూద్దాం పట్టుకరాపోయే అన్న అనగానే పోయి తీసుకొచ్చి చూస్తే దగదగ మెరుచుకుంటా కొత్త బంగారు నెక్లెస్లు 2 అవుపడ్డాయి. ఏం చేద్దామంటవే అన్న అని అడిగితే ఈ బ్యాగులన అడ్రస్ అయితే ఏం లేదు, పొడగొట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా దేవులాడుకుంటా ఇటే వస్తారు, ఇక వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూద్దామని అనుకున్నారట. ఇంతలో ఈ నరసింహులు పోలీస్ స్టేషన్కి పోయిండట. గిట్ల బంగారం పొడగొట్టుకున్నా అని చెప్పంగానే చలో నడు చూద్దాంపా అని చెప్పి ఆయన వచ్చిన తొవ్వలనే దేవులాడుకుంటూ వచ్చిరట. అట్లా వచ్చి వీళ్ళిద్దరిని కూడా అడిగిరట. అవును సార్ కరెక్టే, ఆ బ్యాగ్ మాతానే ఉంది, పొడగొట్టుకున్న వాళ్ళు వస్తారని ఊరకు పెట్టినామని పక్కకు పెట్టిన బంగారం బ్యాగ్ తీసి చూపెట్టగానే పోలీసు వాళ్ళ ఇంటొచ్చిన నరసింహులకు పానం లేచి వచ్చినట్టు అయింది. ఇక అందరినీ పోలీస్ స్టేషన్కి రమ్మని పిలిపించి నియత్గా బంగారం అప్పచెప్పిన ఇద్దరికి శాలువ కప్పి సన్మానం చేసిర్రు.